పచ్చల హారం వేయకుండానే పూజ చేసేసావు. ఎవరో దీనికి పూజా ఫలం దక్కకూడదని లేపేసినట్టున్నారు. కోపతాపాలుంటే మీరు చూసుకోవాలి కానీ పూజలో ఇలాంటి పనులు చేయడం ఏంటి? అమ్మా తులసి, అమ్మా తులసి, ఏమైందమ్మా? ఎందుకు ఏడుస్తున్నావు? చెప్పమ్మా. నీ కళ్ళు చెమ్మగిలితే నేను చూస్తూ ఉండలేను. నన్ను క్షమించండి నాన్న. నువ్వు వెళ్ళొద్దు వెళ్ళొద్దు అంటున్నా నీ మాట వినకుండా వెళ్ళినందుకు నాకు తగిన శాస్త్ర జరిగింది. ఆ దుర్గం ఏమన్నా అందమ్మా? ఆ దుర్గం ఇంటికి వెళ్ళాక ఎవరో దీనికి పూజా ఫలం దక్కకూడదని లేపేసినట్టున్నారు. లేపేయాలనే కుట్ర నువ్వే చేయగలవు అని. ఆ నగని ఎక్కడో వెతికి తీయించేదాకా ఎవ్వర్ని విడిచిపెట్టను. వాళ్ళందరూ కావాలనే కుట్ర పన్నే నా మీద నిందలేస్తున్నారు నాన్న. అసలు నా హారాన్ని ఇప్పటి వరకు చూడనే లేదు. నువ్వు ఏడవకమ్మా. ఎప్పుడూ చలాకీగా ఉండే నా కూతురు కంట్లో నుంచి నీళ్ళొచ్చాయంటే ఆ దుర్గమ్మ నిన్ను ఎంతగా బాధ పెట్టిందో అర్థమవుతుంది. ఆ దుర్గమ్మ తనకు కావాల్సిన దానికోసం ఎంతకైనా తెగిస్తుంది, ఎంతటి కుట్రలైనా పన్నుతుంది. బంధాల విలువ, మనుషుల గొప్పతనాన్ని అర్థం చేసుకునే మనిషి కాదమ్మా. నిన్ను మానసికంగా కుంగదీసి అక్కడ ఆదిత్య వెంకటలక్ష్మిలకు పెళ్లి చేయాలని చూస్తుంది. అందుకే ఇదంతా చేస్తుంది. వాళ్ళందరూ కలిసి నిన్ను ఒంటరిదాన్ని చేసి నలుగురిలో ఇలాంటిదేదో చేస్తారని నిన్ను వెళ్ళొద్దన్నానమ్మా. తన పంతం నెగ్గించుకోవడం కోసం ఏ పాపం తెలియని నా కూతురు మీద ఇంత నింద వేస్తుందా? ఇప్పుడే వెళ్ళి ఆ దుర్గమ్మ సంగతేంటో తేల్చుకుని వస్తాను. ఆగు సంబయ్య, ఆగు. ఇప్పుడు నువ్వు వెళ్ళి దుర్గమ్మతో గొడవ పెట్టుకుంటే కూతురు దొంగతనం చేసింది, అది కప్పిపుచ్చడానికి తండ్రిని గొడవకు పంపింది అని అందరి ముందు నన్ను అవమానిస్తుంది. ఇప్పుడు నువ్వు వెళ్ళి ఏమన్నా నా మీద వేసిన నింద నిజమని అందరూ అనుకుంటారు. ముందు హారం ఎక్కడుందో, ఎవరు కొట్టేశారో తెలుసుకోవాలి. ఇప్పుడు మనం ఆవేశపడితే మనకే నష్టం సాంబయ్య. దుర్గమ్మ మన ఆవేశాన్ని తనకు అణువుగా మార్చుకుని ఏమైనా చేస్తుంది. అందుకని మనం ఇప్పుడు తొందరపడి ఫలితం లేదు. ఆ హారం దొరికిన తర్వాత దుర్గమ్మ సంగతి ఏంటో తేలుద్దాం. కానీ నిన్ను నలుగురిలో ఇలా అవమానిస్తే చూస్తూ ఎలా ఊరుకోమంటావు తులసి? పర్వాలేదు సాంబయ్య, అప్పుడప్పుడు ఈ అవమానాలు, బాధలే మన గమ్యాన్ని చేరుకునే శక్తిని ఇస్తాయి. అమ్మా, ఏమైంది? అందరూ అలా ముడుచుకుని కూర్చున్నారు. ఏం కావడం ఏంట్రా ప్రసాదు? నా మేనకోడలు, నా చెల్లెలు కూతురు అని ఆ తులసిని నెత్తినెక్కించుకుంటున్నావు. అదేమో తిన్నింటి వాసాలకే ఎసరు పెట్టి వెన్నపూస రాసి మరీ వెన్నులో కత్తి దించింది. తులసి ఏం చేసింది? ఎందుకు అలా మాట్లాడుతున్నారు? నెత్తిన తన్నింది నంగనచ్చలా కూర్చుంది. అసలు ఏం జరిగిందో చెప్పు దుర్గా. దానితో నేను పూజ చేయించలేదని కుళ్ళుకుంది, కుట్ర పన్నింది, దాని బుద్ధి చూపించింది. ఏం చేసిందో చెప్పమంటాను కదా. చెప్తే మీరేమైనా దాని తల తీసి మొలేస్తారా? వెనకేసుకొచ్చి నా మీద అరవటం తప్ప. అమ్మా, ముందు అసలు ఏం జరిగిందో చెప్పు. ఏం జరగటం ఏంటి? కీడు జరిగింది. శాంతి కోరి దుర్గ పూజ చేయిస్తే
అదేమో శనిగ్రహం అయ్యి పీడించింది. వంశపారంపర్యంగా వస్తున్న పచ్చలహారాన్ని అది కాజేసుకుపోయింది. అత్తయ్య, చెప్పు 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 అని అడిగారుగా, చెప్తే అలా అరుస్తారే? పిన్ని చెప్పింది నిజమే. షట్ అప్. ఏంటి కరెక్ట్? తులసి ఏంటి హారం దొంగతనం చేయడం ఏంటి? తులసి దొంగతనం చేసిందంటే ఆ భగవంతుడు కూడా నమ్మడు. ఎవరు నమ్మినా నమ్మకపోయినా చేయడం మాత్రం నిజం. అబద్ధం. మీరే ఏదో కుట్ర చేసి దాని మీద నింద వేసుంటారు. కుట్రలు కుతంత్రాలు చేయాల్సిన అవసరం మాకేంటండి? నోర్మై, నీ గురించి నాకు తెలీదా? తులసి నీకేమైనా కొత్త? ఎక్కడ కూడలైపోతుందన్న భయంతో దాన్ని బ్యాట్ చేయాలని ఈ దొంగతనం దాన్ని నెత్తి మీద వేసే ప్రయత్నం చేస్తున్నావు. ఎన్ని రకాలుగా తులసి నువ్వు ఇబ్బంది పెట్టాలని చూసావో నాకు తెలుసు. అదంటే ఇష్టం లేక ఎన్ని నిష్ఠూరాలాడేవో నాకు తెలియనివి కాదు. అప్పుడేమో జాతకం చూపించావు, వాళ్ళిద్దరూ కలవకూడదని ఆంక్షలు పెట్టించావు. అంతటి ఘనకార్యాలు చేసిందనివి ఈ నింద వేయవన్న గ్యారంటీ ఏంటి? దుర్గా, నీ దుర్మార్గానికి పరాకాష్ట ఈ నింద వేయడం. ఆడపిల్ల జీవితం మీద దొంగ ముద్ర వేయడం పద్ధతి కాదు. అరే, ఒక ఆడదాని వయ్యుండి మరో ఆడపిల్ల జీవితం నాశనం చేయాలని చూడడం చాలా చాలా నీచమైన పని. రోజు రోజుకి నీలో కక్ష పెరుగుతుంది. క్రిమినల్ ఆలోచనలు చేస్తున్నావు. మంచిది కాదు. అది నీకు మంచిది కాదు దుర్గా. తప్పుని తప్పని తెలుసుకోకపోతే తర్వాత పశ్చాత్తాపడ్డా ప్రాయశ్చిత్తం జరగదు. తులసిని దొంగ అంటే నిన్న దేవుడు కూడా క్షమించడు. పాపం తగిలి మనందరం సర్వనాశనం అయిపోతాం. జాగ్రత్త. ఆ మాట నేననలేదు, వచ్చిన పేరెంట్ ఆళ్లే దాని ముఖం మీదే అన్నారు. వాళ్ళు అన్నాక నాకు అనుమానం వచ్చింది. అయినా నేను మీ మేనకోడల్ని ఏమీ అనలేదండి. ఎందుకంటే నాకు దాన్ని అనుమానించడానికి మనసు రాలేదు. ఇప్పుడు మీరు కాదన్నా అవునన్నా అదే హారం తీసిందని ఖచ్చితంగా చెప్తున్నాను. మీరు అరవదలుచుకుంటే వెళ్ళి ఇదేం పనే అని దాన్ని అడగండి. అరిచి అంత గట్టి పెట్టిరండి. వద్దు దుర్గా, కథలు చెప్పకో. నీకు ఏమీ తెలీదంటే నమ్మేంత పిచ్చివాణ్ణి కాదు నేను. వెళ్తాను, వెళ్ళి విచారిస్తాను. నువ్వు చేసిన దుర్మార్గ పనికి క్షమాపణలు చెప్పొస్తాను. నిజం తేలాక ఎవరికి గడ్డి పెట్టాలో వాళ్ళకి పెడతాను. పదరా ఆదిత్య, వీళ్ళు చేసిన దుర్మార్గానికి పాపం తులసి ఎంత కుమిలిపోయిందో ఏంటో. పదరా ఆదిత్య. ఎవరో దీనికి పూజా ఫలం దక్కకూడదని లేపేసినట్టున్నారు. దుర్గమ్మకి మంచి చెడు లేదమ్మా. ఆవిడంతే, హింసించడానికి వెనకాడదు. అస్సలు మనసులేని మనిషి. నువ్వు అక్కడికి పోకుండా ఉంటే బాగుండేది. ఇంత దుర్మార్గంగా ప్రవర్తిస్తుందని అనుకోలేదు సాంబయ్య. ఆవిడ దుర్గమ్మ కదా. దుర్గమ్మ దుర్మార్గానికి అంతా ఇంత ఏముంది, ఎంతకైనా తెగబడుతుంది. అయ్యో, ఆడపిల్లే మనసు నొప్పిస్తే ఏమవుతుందో అన్న ఆలోచన ఆవిడికి ఎక్కడుంది? తులసి, తులసి, రండి బావా, కూర్చోండి. అమ్మా తులసి, సారీ తులసి, నీ మీద నింద పడిందని తెలిసింది. పడటం కాదు బావా, కావాలనే వేశారు. నిందలు ఎల్లకాలం నిల్చుండవు. నిజం దాగదు, నింద నిలవదు. అది చేసిన దుర్మార్గ పనికి నేను క్షమాపణ కోరుతున్నాను. నువ్వు బాధపడకో. అయ్యో,
నువ్వు క్షమాపణ చెప్పడం ఏంటి మామయ్య? మా ఇంట్లో వాళ్ళ చేత నిందలు పడ్డావు కదా, అందుకే నేను క్షమాపణ చెప్తున్నాను. అంతా నా టైం బ్యాడ్ మామయ్య, మీరేం ఫీల్ అవ్వద్దు. నువ్వు ఫీల్ అయితే మేము ఫీల్ అవ్వకుండా ఎలా ఉంటాం తులసి? ఆ టైంకి మేము లేకపోవడం అనేది బ్యాడ్. అంతా అబద్ధం. తెలిసి కావాలనే అందరూ ఆ చతుష్టయం దాస్తుందా? రాగానే నీ కూతురు దొంగతనం చేసిందని చెప్పి వెక్కిరించదు? వాళ్ళు వెక్కిరించినప్పుడు చూద్దాం, మనం తెలియనివ్వద్దు. అవును బావా, అసలు అది చాలా సెన్సిటివ్, దాన్ని మనం ఓదార్చలేం. వాళ్ళు చెప్పడం కన్నా జరిగింది కుట్ర అని మనం చెప్పడమే మంచిది. వద్దులే మావయ్య, ఎందుకు చెప్పి బాధ పెట్టడం ఎందుకు అని. తులసి, ధైర్యం కలదానివే, నువ్వు దిగులు పడద్దు, కాస్త ఓపిక పట్టు. వాస్తవం తెలిసాక వాళ్ళ వ్యవహారం తేలుద్దాం. అలాగే మామయ్య. మేమేదో అభంశుభం ఎరగని దాని మీద అన్యాయంగా నిందలు వేశామని మా మీద చిందులేస్తున్నారు. వాడేమో కస్సుబుస్సులాడుతున్నాడు. వాడి కస్సుబుస్సులకి మీ శివాలకి ఫుల్ స్టాప్ పెట్టాలనే నేను అంజనం ఆంజనేయులు గారిని పిలిపిస్తున్నాను. ఎవరిని పిలిపిస్తున్నావు? అంజనం ఆంజనేయులు గారిని. హారం అడ్రస్ చెప్తారు, ఎవరి ఇంట్లో ఉందో కూడా చూపిస్తాడు. అప్పుడు ఎవరిని నిలదీయాలో వారినే నిలదీస్తాను. మీ తండ్రి కొడుకులిద్దరూ తలదించుకునేలా చేస్తాను. ఓ, మీరేమో సమర్థించటం, వాడేమో దాని కొంగు పట్టుకుని తిరగటం. మీ కథలకి ఫుల్ స్టాప్ పెడతాను. డౌట్ ఏం లేదు, నీకు చాదస్తం ముదిరి పిచ్చిలోకి వెళ్ళిపోయింది. ఈ రోజుల్లో ఇంకా అంజనాలేంటి, మంత్రాలేంటి, పసుపు బియ్యాలేంటి? మూఢనమ్మకాలు నీకు ముదిరిపోయాయి. చూడు దుర్గా, నేను డిపార్ట్మెంట్లో కమిషనర్ హోదాలో పనిచేసిన వాడిని. ఆఫ్టర్ ఆల్ హారం పోతే దొంగను పట్టుకోలేకపోతే నేను చేసిన ఉద్యోగానికి మా డిపార్ట్మెంట్కి అర్థం లేదు. అంజనాలంట అంజనాలు, అడ్డమైన వాళ్ళని ఇంటికి పిలవకు, నా పరువు పోతుంది. నాది చాదస్తం పిచ్చి అని కొట్టి పారేశారు. పోలీస్ని దొంగని పట్టుకోలేనా అని వాడు దీర్ఘాలు తీశాడు. వాడు పోలీసేగా. చూడండి, అంజనం ఆంజనేయులు గారిని ఎలా వెంట పెట్టుకుని వస్తున్నాడు. ప్రేమించాను, పెళ్ళాడతాను, పెళ్ళాన్ని చేసుకుంటాను అన్నాడు. వాడి పెళ్ళాన్ని వాడే దొంగది అనిపించడానికి అంజనం వేసేవాడిని వెంటేసుకొస్తున్నాడు. అమ్మా, ఆ అంజనం వేసి అతన్ని నువ్వే రమ్మన్నావా? అవునరా. ఎందుకమ్మా ఇదంతా? అవసరమా? అవసరమే. మీ కస్సుబుస్సులకి కళ్ళెం వేయాలంటే ఆయన అవసరమే. అతను హారం ఎక్కడుందో చెప్తాడు. ఆ తర్వాత ఏం చేయాలో నేను చూస్తాను. ఆంజనేయులు గారు, మీ పని మీరు కానివ్వండి. ఇక్కడంతా ఖాళీ చేయించండమ్మా. కాస్త పసుపు, కుంకుమ, వెండి ప్లేటు ఇవ్వండమ్మా. తొలిగా నేను చూసి తర్వాత మీకు చూపిస్తాను. తెలిసిన మనిషి అయితే మీరు వెళ్ళి మీ హారం తెచ్చుకోవచ్చు. ఓం క్లీం హైం.
అమ్మా వెండి పళ్ళెం నీళ్లు తెప్పించండమ్మా. అలాగేనండి. సత్యవతి వెళ్ళి తీసుకునిరా. నేను తెస్తాను ఉండవే. ఇదిగోండి. ఇది కౌరుకాకి రెక్కల పొడి. శక్తి ఆవహిస్తుంది, బొమ్మ చూపిస్తుంది. ఓం క్లీం బ్లీం హైం. ఆవాహయామి. చూపించు. నీడ కనపడు కనపడు. ఆవాహయామి. హారం ఎవరింట్లో ఉందో చూపించు చూపించు చూపించు. ఎవరు ఎవరు ఆంజనేయులు గారు? పిల్ల పేరు నాకే తెలుసమ్మా. చూసి మీరే గుర్తుపట్టండి. ఆ తులసా? ఏయ్ ఏంటిది? అదెవరనుకున్నావు? నా మేనకోడలు. ఆవిడెవరో నాకే తెలుసు. హారం ఎక్కడుందని ప్రశ్న అడిగాను. ఇదిగో అంజనం బొమ్మ చూపించింది. ఏయ్ ఇదంతా నమ్మమంటావా? బొమ్మ కళ్ళారా చూసి నమ్మాలా అని అడుగుతావేంట్రా? ఈ గారడి విద్యలు నేను నమ్మను. మే నమ్మకాలతో నాకు పనిలేదు. దొంగ ఎవరో చూపించారు, మా కళ్ళతో మేము చూసాం. అది నాకు శత్రువు అవ్వచ్చు, ఈయనకు కాదుగా. మీకు చట్టం అయ్యుండొచ్చు, కానీ ఈయనకు కాదే. కులదైవాన్ని ప్రార్థించి శక్తిని ఆవహించి ఆయన విద్య ప్రదర్శించి హారం వివరం చెప్తే నమ్మను, అబద్ధం, గారడి అంటూ మీరు నన్ను బురిడి కొట్టే ప్రయత్నం చేస్తున్నారా? నాకు అంజన మీద నమ్మకం ఉంది. మీరు చూపించిన ఆ తులసి మీద నాకు డౌట్ ఉంది. అది తప్ప ఇంకెవరికి హారం తీయాల్సిన అవసరం లేదు. హారం ఖచ్చితంగా దానింట్లోనే ఉంటుంది. నేను దొంగ అంటే మీరు కాదు అని వాదించారు. ఇప్పుడు దాని బుద్ధి స్పష్టమైందిగా. ఇంకా దాన్ని సమర్థిస్తే బుద్ధి తక్కువతనం అవుతుంది. చిచి, నీ చాదస్తానికి నువ్వు మురిసిపోవాల్సిందే. మీరు తన్నుకు చావండి. మధ్యలో నా మేనకోడని లాగితే మాత్రం మర్యాదగా ఉండదు. సత్యవతి ఇటు ఇవ్వవే. ఆంజనేయులు గారు తీసుకోండి. మీరు కాదమ్మా ఇవ్వవలసింది. అంజనం అబద్ధమైనా బొమ్మ చూపించకపోయినా జైల్లో పెట్టి చితక బాదుతా అన్నాడే ఈ బాబు. సరే అని లోపలికొచ్చా, నా విద్య చూపించా, మిమ్మల్ని అందరినీ మెప్పించా. ఆ డబ్బేదో ఆ బాబు చేత్తోనే ఇప్పించండమ్మా. ఎవరా? తులసి దొంగ అని చూపించిన వాడికి నేను నా చేతులతో డబ్బు ఇవ్వాల్సి వస్తుంది. చిచి.